ఇదే శ్మశాన రాజ్యాభిషిక్తుండనకు నా సింహాసనము కావు. నేనిచ్చడి సోమరితనమున కూర్చున్నా నిధులు వచ్చి స్వామి కార్యమునకు భంగము కలుగు కదా. అకటకట అకటకట నాకును నిద్రాహారములకును రుణము తీరి ఎంతకాలమైనది. సుగుణవతియు నా అర్ధాంగలక్ష్మియగు చంద్రమతి దేవిని కొడుకుతో ఒక్కనికి దాసిగా ఎప్పుడు అమ్ముకొంటిని. నాటి తోడనే నాకును నా సౌఖ్యమునకును రుణము తీరిపోయినది. మొండిపడి ప్రాణము మాత్రము వెడలిపోకున్నది. ప్రాణము పోయిన పిదప ఇన్ని కష్టములన్నయు ఎవరు భవించు. అకటకట దైవపహతుడనై నేనెప్పుడు ఎన్ని విధముల బాధింపబడుతున్నాను. అకట ఒక్కని పంచ దాసి అట్లన్నారు ఇల్లాలి పాటుకునై కుందుతున్నా సువర్ణమయ డోళా కేళికిల్ బాసి పొట్టకునై రోసి తప్పించు నా కొడుకు జాడల్గాంచి దుఃఖింతునా. ఇక ఈ నీచపు కాటికాపరిని నాకై నేను శోకింతునా. లోకములోని కష్టములన్నీ నన్నే కోరి భరించినట్లున్నది. కాకున్నా ఇన్ని కష్టములు ఎవరు అనుభవింతురు. అయ్యయ్యో ఈ నిర్భాగ్య హరిశ్చంద్రుడు గతించిన వెనుక మరణ కష్టములకు తావెక్కడ దొరుకునో కదా. రాజ్య వియోగమునికై దుఃఖింపను.